హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రోజా, డర్మటాలజిస్ట్. ఈరోజు మనం సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. అసలు సన్ స్క్రీన్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, సన్ నుంచి అసలు మనం ప్రొటెక్షన్ ఎందుకు తీసుకోవాలి, అసలు సన్ నుంచి రిలీజ్ అయ్యే రేస్ అనేవి ఎటువంటి రేస్ అనేవి మనకు హార్మ్ఫుల్, అండ్ సన్ స్క్రీన్ ఎంతవరకు దాన్ని ప్రొటెక్షన్ ఇస్తుంది, అండ్ వైటమిన్ డి సింథసిస్కి సన్ స్క్రీన్ అనేది ఏదైనా బ్లాకేజా, ఇలాంటి వాటి గురించి ఈరోజు కంప్లీట్గా మాట్లాడదాం. ఫస్ట్ అసలు ఎటువంటి సన్ రేస్ అనేవి మనకు హార్మ్ఫుల్ అనే దాని గురించి ఈ వీడియో చూడండి. You need to hear this if you're a skincare enthusiast. Your screen time and sun time might be causing major damage to your skin. Let's talk about UV rays and blue light. The sun sends out 3 types of UV rays: UVA, UVB, and UVC. Thankfully, our ozone layer blocks UVC rays. But UVA and UVB rays, they reach us. UVA rays cause photoaging. Think wrinkles and fine lines. They penetrate deep into your skin, causing long-term damage. UVB rays are the ones behind sunburn. Ouch! They damage the surface of your skin and can lead to tanning and burning. Both UVA and UVB rays can increase the risk of skin cancer. Now let's talk screens. The blue light from your phone, laptop, and other devices. It's not just a strain on your eyes. Blue light can also damage your skin. It penetrates deeper than UVB rays and can cause pigmentation and dark spots. సో ద వీడియో సినాప్సిస్ ఏంటంటే, మనం యూవీఏ అనేది మనకు లాంగ్ టర్మ్లో ఫోటో డ్యామేజ్ అనేది కాజ్ చేస్తుంది, అండ్ యూవీబీ అనేది మనకు సన్ ఎరిదిమా అవ్వచ్చు లేదా సన్ బర్న్ అనేది ఇవన్నిటిని ఎక్కువ కాజ్ చేస్తుంది. అండ్ బ్లూ లైట్ అనేది మనం యూజ్ చేసే సెల్ ఫోన్ అవ్వచ్చు, లేకపోతే ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ఆర్ బల్బ్స్ నుంచి కూడా ఎమిట్ అవుతుంది. వీటన్నిటి నుంచి ప్రొటెక్షన్ కోసం మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో ఎటువంటి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి, మనం మార్కెట్లో పర్చేస్ చేసేటప్పుడు ఎటువంటి సన్ స్క్రీన్ అనేది మనం చూస్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇంపార్టెంట్గా బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అనేది మనం యూజ్ చేసుకోవాలండి, విచ్ ఈజ్ నథింగ్ బట్ యూవీఏని యూవీబీని ప్రొటెక్ట్ చేసేది, అండ్ ఇఫ్ అవైలబుల్ బ్లూ లైట్ని కూడా ప్రొటెక్ట్ చేసే సన్ స్క్రీన్ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఎస్పీఎఫ్ ఎంత సెలెక్ట్ చేసుకోవాలంటే ఎనీథింగ్ మోర్ దెన్ 30 ఈజ్ ఎనఫ్. 30 అండ్ 30+ అనేది యూజ్ చేయొచ్చు. ఈ 50 అండ్ 15 ఎంత కవరేజ్ చేస్తుందో అనేది కూడా నేను కింద మెన్షన్ చేస్తాను, అంటే ఎంత పర్సెంట్ సన్ రేస్ నుంచి మనం ప్రొటెక్షన్ చేస్తుంది అనేది కూడా నేను కింద మెన్షన్ చేస్తున్నాను క్లియర్గా. అండ్ మనం ఫిజికల్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలా, కెమికల్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలా? ఫస్ట్ ఫిజికల్కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఫిజికల్ సన్ స్క్రీన్ అంటే మెయిన్గా జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ ఉన్నవి వస్తాయి. సో అవి ఏం చేస్తాయంటే మనకు వైట్ కలర్ లేయర్ ఒకటి క్యాస్ట్ లాంటిది ఫామ్ చేస్తుంది, సో అది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. కెమికల్ సన్ స్క్రీన్ అనేవి వాటిలో ఉన్న పార్టికల్స్ అంటే కెమికల్స్ మన స్కిన్ మీద రియాక్ట్ అయ్యి ఆ ఒక లేయర్ని ఫామ్ చేస్తాయి. అందుకే మనం ఎప్పుడు మనం బయటికి వెళ్ళి 20 minutes ముందే అప్లై చేసుకోవాలి, సో దట్ లేయర్ అనేది ఈవెన్గా స్కిన్ మీద ఫామ్ అయ్యి మనకు బయట వచ్చే సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మనం ఎంత సన్ స్క్రీన్ యూజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. దాన్ని కూడా నేను ఈ కింద ఫోటోలో పెట్టానండి. ఆ విధంగా ఒక్కొక్క బాడీ పార్ట్కి ఇంత సన్ స్క్రీన్ అనేది మస్ట్. మీరు అంత సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మాత్రమే మీకు సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. సో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, వైటమిన్ డి సింథసిస్ని సన్ స్క్రీన్ అనేది ప్రివెంట్ చేస్తుందా? అకార్డింగ్ టు స్టడీస్ సన్ స్క్రీన్ అనేది 100% ప్రొటెక్షన్ అయితే ఇవ్వట్లేదు. మీరు 15% తీసుకున్న 93 ఉంటుంది, ఆర్ 50% తీసుకుంటున్న ఆల్మోస్ట్ 97-98 ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో రిమైనింగ్ అనేది డెఫినెట్గా మీ వైటమిన్ డి సింథసిస్ని అయితే అబ్స్ట్రక్ట్ చేయదు. అండ్ మోర్ ఓవర్ వైటమిన్ డి సింథసిస్కి మనకు కంప్లీట్గా మనం డే అంతా ఉంటే సింథసిస్ ఏం అవసరం లేదండి. అకార్డింగ్ టు స్టడీస్ వైటమిన్ డి సింథసిస్కి ఆన్ నార్మల్ సన్నీ డేస్ 15 to 30 minutes ఈజ్ ఎనఫ్. ఆన్ క్లౌడీ డేస్ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ 30 to 1 minute. అది కూడా మనం ఉన్న రీజియన్ బట్టి కూడా వేరీ అవుతుంది. మీకు ఇంకా నా వైటమిన్ డి సింథసిస్ అనేది సరిగ్గా జరగట్లేదేమో అనే భయం ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ సప్లిమెంట్స్ అండి, ఓరల్ సప్లిమెంట్స్ అయినా. సన్ స్క్రీన్ అనేవి ఓన్లీ మీ స్కిన్ని
కలిసిపోయేలా చేయడమే కాదు, టింటెడ్ సన్ స్క్రీన్స్కి మనం వాడే బ్లూ లైట్ అవ్వచ్చు, మన ఫోన్ నుంచి ఎమిట్ అయ్యే, ల్యాప్టాప్ నుంచి ఎమిట్ అయ్యే రేస్ నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది చాలా ఉంటుంది. సో ఐ సజెస్ట్ దట్ టింటెడ్ సన్ స్క్రీన్స్ ఆర్ బెస్ట్. సో నేను ప్రోడక్ట్స్ని డెఫినెట్గా కింద మెన్షన్ చేస్తాను.